వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయంలో శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలకు ఈ నెల 23 నుంచి 27 వరకు ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 23న గణపతి పూజతో ప్రారంభమయ్యే కార్యక్రమాలు యాగశాల ప్రవేశం, హోమాలు, మహారుద్ర హోమం, కోటి దీపోత్సవం, యంత్ర ప్రతిష్ఠ, ధ్వజశిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకంతో ఘనంగా కొనసాగనున్నాయి. 27న రుద్రాభిషేకం, శివపార్వతుల శాంతి కళ్యాణంతో మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా 5 రోజుల పాటు అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 26న సింగర్ మధుప్రియ బృందం ఆర్కెస్ట్రా కార్యక్రమం నిర్వహించనుంది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు మారం శ్రీకాంత్ రెడ్డి, నందిపల్లి నందీశ్వర ఆలయ కమిటీ చైర్మన్ని. మా గ్రామంలో ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 రోజుల పాటు వేద పండితుల సాక్షిగా కుంభాభిషేక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఫిబ్రవరి 26వ తేదీ అంటే గురువారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి వారు పాల్గొని కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొనుచున్నారు. వాటితో పాటు స్వామివారి భక్తులు 150 మంది వేద పండితులు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్నారు. 25వ తేదీ అంటే బుధవారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు అవినాష్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ, కడప పార్లమెంట్ సభ్యులు మరియు వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా గ్రామం తరపున ప్రతి గడప జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి ఈ ఆహ్వాన పత్రిక పంపడం జరిగినది ఆలయ కమిటీ నుంచి. ఇంకా ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందకపోయినా లేదా మా నుంచి ఆహ్వాన పత్రిక రిసీవ్ కాకుండా ఇదే మా ఆహ్వాన పత్రికగా భావించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. కావున ప్రతి హిందూ బంధువు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ కోరుకొనుచున్నాం. ఈ నెల 26 అంటే గురువారం సాయంత్రం నందిపల్లె గ్రామంలో నందీశ్వరాలయ ప్రతిష్ట సందర్భంగా కోటి దీపోత్సవం, నందీశ్వరుని గరళివాళిలో భాగంగా కోటి దీపోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమంలో భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గంగాధర్ శాస్త్రి గారు ప్రముఖ ప్రవచనకర్తగా పాల్గొంటున్నారు. వారితో పాటు ప్రముఖ సింగర్ మధుప్రియ, వారి టీము మరియు వివిధ కళాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాలు పంచుకోవాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలందరికీ ఆలయ కమిటీ పూజా సామాగ్రి సమకూర్చుతుంది. కావున ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము.